హలో నేను శ్రీశ్రావు. గత కొన్ని రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాజకీయం కవిత గారు అలాగే రేవంత్ రెడ్డి గారు చుట్టూ తిరుగుతోంది. కారణం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన కాంగ్రెస్ పార్టీని ఏకఛత్రాధిపత్యంగా నడుపుతూ ఉన్నారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని నడిపారో అదే తరహాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారు. దానికి ఉదాహరణ తాజాగా రాజ్యసభకి నరేంద్ర రెడ్డి గారిని ఎంపిక చేయటమే. అందుకే రేవంత్ రెడ్డి గారి సెంట్రిక్గా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక అవతల వైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ఉండాలి, లేదా కేటీఆర్ గారు ఉండాలి. కానీ గత నెల రోజుల నుంచి చూస్తే కవిత గారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఆమెని సస్పెండ్ చేశారో, ఆమెను బయటకు పంపించారో, ఆ రోజు నుంచి ఆవిడ తెలంగాణలో హైలైట్ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనజాగరణ అనేటువంటి పేరుతోటి ఆవిడ పర్యటించారు. అదే సందర్భంలో పార్టీ పెడతానని చెప్పి చూచాయిగా సంకేతాలు కూడా ఇచ్చారు. ఆవిడికి లిక్కర్ క్వీన్గా అనేక మంది విమర్శించారు. కానీ రౌజ్ అవెన్యూ కోర్టు ఢిల్లీ అది చాలా క్లియర్గా క్లీన్ చిట్ ఇచ్చేసింది. క్లీన్ చిట్ ఇచ్చేసి అసలు ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు, కేసు పెట్టినటువంటి సిబిఐ అధికారులని డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయండి అనే సీరియస్ కామెంట్లు కూడా జడ్జి చేయడం జరిగింది. దీంతో కవిత గారితో పాటు కేజ్రీవాల్, సిసోడియా అనేక మంది బయటకు వచ్చేసి అనవసరమైన కేసులు పెట్టారు. సిబిఐ, ఈడీ వ్యవస్థలను ఉపయోగించుకొని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా లీడర్స్ని డ్యామేజ్ చేస్తున్నారో, పార్టీలను డ్యామేజ్ చేస్తున్నారో అర్థమవుతుందా అనేటువంటి యాంగిల్లో ప్రజల్లోకి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయారు. దాదాపుగా కవిత గారు అయితే వారం రోజుల పాటు ఇదే అంశాన్ని హైలైట్ చేసి అనవసరమైనటువంటి కేసులో, నిరాధారమైన కేసులో తీహార్ జైల్లో ఉండి వచ్చాననేటువంటి వాయిస్ని తెలంగాణ సమాజంలోకి బలంగా తీసుకెళ్లారు. వీళ్ళనంత ఎక్కువగా సానుభూతి వచ్చేలాగా వ్యవహరించారు. ఎందుకంటే కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి. కానీ సిబిఐ రివ్యూ పిటిషన్ వేసింది. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ను పరిశీలించినటువంటి జడ్జి రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పరిశీలించిన తర్వాత ఈ కేసు సంబంధించినటువంటి విచారణ చేయాలి, వాద ప్రతివాదనలు వినాలి అని చెప్పి కవిత గారితో పాటు కేజ్రీవాల్కి ఈ కేసులో ఉన్న నిందితులందరికీ నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగింది, ఈ మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి సిబిఐ చెప్తుంది. దీనికి సమాధానం చెప్పాలి నిందితులు అనేది. ఆధారాలు అనేకం ఉన్నాయి. అసలు లిక్కర్ పాలసీని మార్చిన కారణంగా దాదాపుగా 100 కోట్ల రూపాయల చేతులు మారే. ఈ 100 కోట్లలో 40 కోట్ల రూపాయలు గోవా ఎన్నికలకి కేజ్రీవాల్ పార్టీకి అందజేశారు. ఆ 100 కోట్లు అనేవి కవిత గారికి సంబంధించిన అమౌంట్. సౌత్ టీం అనేది ఏర్పడింది. ఈ సౌత్ టీం తాలూకు డబ్బులు అవన్నీ అని చెప్పి సిబిఐ చెప్తుంది. సిబిఐ కొన్ని ఆధారాలను కూడా కోర్టులో సబ్మిట్ చేసి వీటికి నిందితులు సమాధానం చెప్పాలి అని చెప్పి వాదించిన సందర్భంగా ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పుని తప్పు కూడా పట్టింది. కారణం ఎందుకు తప్పు పట్టిందంటే సిబిఐకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కోర్టుకి ఏమనిపించిందంటే, హైకోర్టుకి అసలు నిందితుల్ని విచారణకే పిలవకుండా, వాళ్ళ వర్షనే తీసుకోకుండా సిబిఐ ఏదైతే ఆరోపణలు చేస్తున్నాయో ఆరోపణలకు సంబంధించినటువంటి వాదనలను విన్నటువంటి కోర్టు అవతల వైపు నుంచి వాదనలు వినాలి కదా. అసలు నిందితుల తరపు నుంచి వాదనలే వినకుండా సిబిఐ పెట్టినటువంటి కేసే తప్పు అన్నట్టుగా రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చింది. ఏ కోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వదు. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని నిందితుల్ని పిలిపించి విచారించండి అని చెప్పి హైకోర్టులో సిబిఐ వాళ్ళు రివ్యూ పిటిషన్ వేశారు. సో ఇది నడుస్తుంది. ఇదే సందర్భంలో నోటీసులు అందుకున్నారు కవిత గారు కూడా. ఏమాత్రం నోటీసులకు సంబంధించిన అంశం తెర మీదకి రాకుండా, ప్రజాబాహుళ్యంలోకి ఈ విషయం వెళ్లకుండా ఖమ్మం వెళ్ళారు. భూదాన్ భూములకు సంబంధించిన బాధితుల దగ్గరికి వెళ్ళారు ఆవిడ ఖమ్మం. అక్కడ వాళ్ళతోటి కలిసి ధర్నా చేశారు. ధర్నా చేయడంతో పాటు అక్కడ నినాదాలు చేస్తూ అందరినీ ఆవిడ అట్రాక్ట్ చేశారు, ఆకట్టుకున్నారు. మొత్తం మీడియా చూపంతా భూదాన్ భూముల ఆక్రమణ, బాధితుల పక్షాన కవిత గారు నిలుస్తున్నారు, క్షేత్రస్థాయిలో పోరాడుతూ ఉన్నారు అనేటువంటి వాయిస్ మీడియాలో బలంగా వెళ్ళిపోయింది.
దాదాపుగా నిన్నంతా కూడా భూదాన్ భూముల చుట్టూనే మీడియా తిరిగింది, మీడియా ఫోకస్ అంతా కూడా. అంటే నోటీసులు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసుల సమాచారం ప్రజలకి చేరలేదు. కారణం భూదాన్ భూముల వైపు స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసింది. సో దాంతో భూదాన్ భూములు దాని చుట్టూ తిరగడంతో పాటు అక్కడికి ఆర్డీఓ వచ్చి ఈ భూదాన్ భూములకు సంబంధించిన చరిత్ర ఇదంతా చెప్పినప్పటికీ కూడా కవిత గారు వినలా. కలెక్టర్ రావాలి, కలెక్టర్ వచ్చి నాకు హామీ ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. ఈ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసితులను తరలించి నిర్వాసిత ప్రాంతంలో పెట్టారు. కానీ ఇంటికి ఇల్లు, భూమికి భూమి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి కదా అని చెప్పి ఆవిడ చెప్తూ, ప్రభుత్వం ఏదైతే చెప్తుందో హామీలో వాటిని నెరవేర్చలేదు. ప్లస్ నిర్వాసితులకు అక్కడే భూదాన భూముల్లోనే వాళ్ళకి నివాసం కల్పించాలి, ఇలాంటి డిమాండ్లు చేశారు. చేసినటువంటి క్రమంలో ఆవిడని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి అక్కడ గాంధీ విగ్రహం దగ్గర మళ్ళీ ధర్నాకి కూర్చున్నారు. సో టోటల్గా ఈ నోటీసులు జారీ అయిన మరుసటి రోజు దీని గురించి చర్చ జరగకుండా మొత్తం భూదాన్ భూముల వైపు తిప్పారు. సో ఆవిడ చుట్టూ సెంట్రిక్ అయిపోయింది మీడియా. ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో భూదాన్ భూములకు సంబంధించినటువంటి సమాధానం ఇస్తారు. కవిత గారు ఖమ్మంలో ధర్నాలో కూర్చున్నప్పుడే భూదాన్ భూములకు సంబంధించి వివరణ ఇస్తారు. మేము ఎవ్వరికి సంబంధించినటువంటి ఇల్లు కూలగొట్టము, మాకు కూలగొట్టేటువంటి ప్రభుత్వం కాదు, అభివృద్ధి అనేది అనివార్యం, అభివృద్ధిలో భాగంగా వీటిని తొలగిస్తున్నాం, భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు ఇచ్చి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అంటే కవిత గారు ధర్నా చేశారు, రేవంత్ రెడ్డి గారు స్పందించారు ముఖ్యమంత్రి హోదాలో. అంటే వీళ్ళిద్దరి చుట్టూనే మొత్తం మీడియా సెంట్రిక్ పాయింట్గా అయిపోయింది. సో దీంతో హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసులు, ఆ నోటీసులో పొందవలసిన అంశాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు. సో కాబట్టి రాబోయే రోజుల్లో అధికారపక్షం కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒకే ఒక్కళ్ళలాగా కనిపిస్తూ ఉన్నారు, ప్రతిపక్షంగా కవిత గారు కనిపిస్తున్నారు పార్టీ పెట్టకుండానే. దానికి కారణం ఏంది? కేటీఆర్ గారు ట్విట్టర్ వరకే పరిమితం అవుతున్నారు అనేది కవిత గారు ఎప్పుడో చెప్పారు. అసలు పార్టీని లీడ్ చేయాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాని నమ్ముకున్నటువంటి కేటీఆర్ గారు ప్రజల్లోకి వెళ్ళడం తక్కువ, సోషల్ మీడియాలో ఎక్కువ అన్నట్టు ఉంది. ఆ గ్యాప్ని కవిత గారు ఫిలప్ చేసిన కారణంగా పార్టీ అనౌన్స్ చేయకముందే ప్రతిపక్ష నాయకురాలుగా ఆవిడ ఫోకస్ అవుతున్నట్టు పబ్లిక్లో ఉన్నటువంటి టాక్. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.